జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి లేవని చెప్పి తెలియజేస్తూ, వీళ్ళు ఏంటంటే ఊహాజనితంగా ఇలా కూర్చుని ప్రశాంతంగా కారులో వెళ్తా, ఏసీ కారులో వెళ్తా, పడుకుని నిద్రపోతా మధ్యలో వచ్చిన ఐడియాలన్నీ వీళ్ళు చెబుతా ఉంటారు అన్నమాట. అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది అని చెప్పి కళ్ళకి అంటా ఉంటారు చూసారా. ఆ కళల్లో వచ్చేసి అన్ని చెప్పుకుంటూ వచ్చి తీసుకుని వస్తున్నారు. కానీ ఏ ప్రజలతో మాట్లాడాడు ఆయన? ఎవరితో కలిశాడు? ఏ తుఫాన్ వచ్చినప్పుడు ఉన్నాడు? ప్రజలు ఏ కష్టంలో వచ్చినప్పుడు ఉన్నాడు? ఏ రకంగా తెలిసొద్దు దానికి? ప్రజలు ఏమనుకుంటున్నారనేది పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈయనకి ఎక్కడ తెలుస్తుంది అనేది నా క్వశ్చన్. ఎప్పుడన్నా కలిస్తే కదా. ఆయన ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు. మళ్ళీ సీటు కోసం ఏదో చెప్తా ఉంటారు. అది అవకాశమే లేదు. ఓకే, క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు రోజుకొచ్చి 100 మందిని కలుతారా, 10 మందిని కలుతారా, ఐదుగురిని కలుతారా చెబుతారా అని తింటారు. ఇంతకుముందు ఆయన 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఓకే, ప్రజలు ఏమనుకున్నాడు ఆయనకు అంతా తెలిసేమో అనే ఉద్దేశంతో ఉన్నారు. నిజానికి ఏమీ తెలియకుండా ఇట్లాంటి మాటలే అప్పుడు చెప్పింది. బేసిక్ ఎవరితో కలిసే పని లేదు దీంట్లో. అవన్నీ తప్పని మొన్న 24 ప్రూవ్ అయిపోయింది. ఆయనకి అంత సత్తా లేదు, ఇంకేం విషయం లేదు అనే మ్యాటర్. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం అనేది దండగా. ఇంకోసారి వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ఇది ఏమన్నా ప్రజల సమస్య ఇది. ఈ విషయం మీద ప్రజలు ఎలా అనుకుంటున్నారు? ఓకే, ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎంతమంది చెప్పారు చెప్పమనండి, నేను మాట్లాడాను.